రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఎదురు చూడని, నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మ విభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. And Kerala, it's a great achievement. It's not a normal achievement. Kerala is equal. Kerala gani, and the first Telugu star to be treated as an equal star. Valalto samananga banin. And Prabhas, my darling brother, today he's probably the highest paid Indian actor. Oka Telugu vaadu. అక్కడికెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కున్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ కొట్టుకోలేదు. ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ మహేష్ గారిదిను, మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఈజ్ సపోజ్ టు బీ the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli garu, he went and planted the Telugu cinema across the world. Keeravani garu, the first Keeravani garu, and the first Oscar award for Telugu cinema, not Indian cinema. Indian cinema ki Telugu cinema ki the first Oscar he went and got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamal Nath sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also movie artist associations ki we are planning to raise funds. Why do we need funds? మా దగ్గర దాదాపు 800 చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక 100-150 మంది అధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.